మహానేత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పంచగుట్టలోని ఆయన విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నివాళి అర్పించాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పలువురు నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆనాడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి గోదావరి జలాల్ని సంపూర్ణంగా అందించాలనేటువంటి లక్ష్యంతో ఆయన మొదలుపెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు ఆయన ఉండుంటే ఇప్పటికల్లా పూర్తి అయ్యేది. ఈరోజు దానితో పాటు ఇందిరా రాజీవ్ సాగర్ దుమ్మగూడెంల ప్రాజెక్టులు, ఇందిరా దుమ్మగూడెం ప్రాజెక్ట్, రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ప్రాజెక్ట్, ఈ మూడు ప్రాజెక్టులతో పాటు ఆనాడు గతంలో మొదలుపెట్టినటువంటి దేవాదుల ప్రాజెక్టుకి నీళ్లు అందించడం కోసం కాంతానపల్లి దగ్గర ఆయన మొదలుపెట్టినటువంటి ఆనకట్ట కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ భూముల్ని సస్యశ్యామలం చేయడం కోసం ఆయన మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు. దురదృష్టం ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈనాటి ముఖ్యమంత్రి ఆ నీళ్లు తెలంగాణకి రాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని పణంగా పెట్టి తీరని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు.